హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. పిండి వంటల్లో ఇదొక రెసిపీ అండి. మురుకుల రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా వచ్చిందో. అంతే క్రిస్పీగా కూడా ఉండాదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునేలా షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియోలో. ఎవరైనా చేయాలంటే ఈ వీడియో చూసి చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సంక్రాంతికి ముందే అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి ఇది. లేట్ అయిపోయింది ఏమనుకోకండి. ప్లీజ్ వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ 1 కప్పు శనగపప్పునైతే తీసుకోవాలండి. ఇలా రౌండ్గా అన్నా పర్వాలేదు, సగంగా వస్తుంది కదండి, అదైనా పర్వాలేదండి. 1 కప్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఏదన్నా ఒక పెద్ద ప్లేట్ని అయితే తీసుకోవాలండి పిండి కలుపుకునేదానికి. ఇందులో స్ట్రైనర్ పెట్టుకోవాలండి. స్ట్రైనర్ పెట్టుకొని పౌడర్ని అంతా బాగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా పక్కన పడేయాలండి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యపు పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ 2 కప్స్ అయితే యాడ్ చేసుకొని జల్లించుకోవాలండి. ఇందులో కూడా ఉండలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి. పిండి కలుపుకునేదానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు లాస్ట్లో ఇంకొక కప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం 3 కప్పుల బియ్యపు పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మురుకులు అనేది కరెక్ట్గా వస్తాయండి, గుల్లగా. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నువ్వులు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. మన ఇష్టము, ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్రనైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కలోంజీని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కలోంజీ తింటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆ తర్వాత 1/2 స్పూన్ తినే సోడా, 1 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండిలో అయితే. చూడండి, ఇలా గరిటెతో కలుపుకుంటే ఉండలేమీ లేకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ని అయితే, వేడి ఆయిల్ని అయితే వేసుకొని కలుపుకోవాలండి. గరిటెతోనే మిక్స్ చేసుకోవాలండి, ఆయిల్ అయితే వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఆయిల్ అనేది సరిపోకపోతే ఇంకొక స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని అంతా పిండికి బాగా పట్టించాలండి. చూడండి, ఆయిల్ అయితే సరిపోలేదు, ఇంకొక స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం 3 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఇలా ఆయిల్ని హీట్ చేసుకొని వేయడం వల్ల మురుకులు అనేది గుల్లగా వస్తాయండి. ఇప్పుడు గరిటె తీసేసి చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ముద్దలాగా రావాలండి. అప్పుడే ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వేడి నీళ్ళని వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. గరిటెతోనే కలుపుకోవాలండి.
వాటర్ అయితే వేడిగా ఉన్నాయి కాబట్టి. గరిటెతో ఈజీగా కలిపేయొచ్చండి పిండిని అయితే. మొత్తం ఒకేసారి వాటర్ అంతా వేయకుండా కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపకూడదు. అలాగని పలుచగా గూడా కలపకూడదండి. మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలండి. చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. ఇలా మురుకుల్ని చేసుకుంటే సేమ్ బేకరీ నుంచి తెచ్చినట్టే టేస్ట్ ఉంటాయండి. సేమ్ బేకరీ స్టైల్‌లో ఉంటాయండి. చూడండి పిండినైతే ఇలా కలుపుకోవాలండి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలేమీ ఉండవండి. చూడండి అస్సలు చెయ్యి అయితే పెట్టనే లేదు. గరిటెతోనే పిండిని అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని కవర్ చేసి కొంచెంసేపు సైడ్‌లో పెట్టేయాలండి. ఏదన్నా ఒక బౌల్ పెట్టేసి సైడ్‌లోకైతే పెట్టేయాలండి పిండిని కొంసేపు. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌ని అయితే హీట్ చేసుకోవాలండి. మురుకులు వేసుకునే దానికి మురుకుల గిద్ద అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇలాంటి 3 హోల్స్ ఉండేదానికైతే పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆయిల్‌తో అయితే గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్‌ని అంతా బాగా కింద పైన గ్రీస్ చేసుకోవాలి. చూడండి దీనికి గాని ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. చూడండి పిండి అయితే కొంచెంసేపు నానింది. ఇప్పుడు ఈ బౌల్ తీసేసి ఈ మురుకుల గిద్దలోకి మనకెంత పిండి కావాలంటే అంత పిండినైతే వేసుకోవాలండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ టైట్‌గా అనిపిస్తే కొంచెం లూజ్ చేసుకోవచ్చండి. హాట్ వాటర్‌నే వేసుకొని. ఒక మురుకునైతే వేసుకొని సాల్టు, తినే సోడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొనైనా వేసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్‌గా వేసుకున్నాను. సరిపోయిందండి. ఇప్పుడు ఏదైనా ఒక గరిటె తీసుకొని అందులోకి ఈ మురుకుని ఇలా పిండుకొని వేసుకోవాలండి. ఆయిల్‌ని బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఈ మురుకునైతే వేసుకోవాలండి. చూడండి సేమ్ ఇలానే వేసుకోవాలి అన్నీ. ఒక పక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ మురుకులనైతే. నేనైతే కొంచెం పెద్దవే చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్నవి చిన్నవి కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇలా బబుల్స్ అనేటివి ఆగిపోతే డీప్ ఫ్రై అయిపోయినట్టండి. ఇప్పుడు ఈ మురుకులు అయితే తీసుకోవాలండి. చూడండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్‌ని అంతా బాగా తీసేసి ఏదైనా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ కలర్ వస్తే తీసేయాలండి. చల్లారితే ఇంకా కొంచెం డార్క్‌గా కలర్ వచ్చేస్తుంది. ఎక్కువ మార్చకూడదు. సేమ్ ఇలానే మిగతా మురుకులన్నీ వేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని తీసేయాలండి. అంతేనండి మురుకులన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి. చూడండి సంక్రాంతి స్పెషల్ మురుకుల రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా సేమ్ బేకరీ స్టైల్‌లో ఉంటాయండి. అంతేనండి సంక్రాంతి స్పెషల్ మురుకులైతే రెడీ అయిపోయినాయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయితుంది. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు.
చూడండి ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా, ఎంత గుల్లగా వచ్చింది చూడండి. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో వచ్చేసి షక్కర్పారా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలండి. అందులో ఇదొక రెసిపీ అండి. చూడండి షక్కర్పారా రెసిపీ అయితే ఎంత గుల్లగా వచ్చిందో. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుందండి, అంత గుల్లగా వచ్చినాయి. చూడండి ఎంత పొరలు పొరలుగా ఉన్నాయో. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చిందో షక్కర్పారా రెసిపీ అయితే. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ షుగర్ని అంతా బాగా కలిసేలాగా వాటర్లో కలుపుకోవాలండి. ఇందులో ఎలాంటి పాకం రానవసరం లేదండి, షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. చూడండి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యినంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక పెద్ద ప్లేట్ని అయితే తీసుకోవాలండి పిండి కలుపుకునేదానికి. ఆ తర్వాత స్ట్రైనర్ ఒకటి తీసుకోవాలండి. ఇందులో 1 కప్పు పిండిని వేసి జల్లించుకున్నాను. ఏ కప్పుతో అయితే షుగరు నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల పిండిని అయితే యాడ్ చేసుకొని జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించుకుంటే ఇందులో ఏమన్నా చెత్త ఉంటే వచ్చేస్తుందండి. చూడండి ఇంకొక 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తము 6 కప్పుల మైదా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి పిండినంతా ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా అయినప్పుడు పిండిలో అంతా వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ అంతగా ఇష్టం లేదంటే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అంతా వేసుకున్న తర్వాత స్పూన్తో కొంచెంసేపు మిక్స్ చేసుకోవాలి, వేడిగా ఉండదు కాబట్టి. ఇలా కొంచెంసేపు మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్ తీసేసి చేత్తో కలుపుకోవాలండి పిండిని అయితే. ఈ పిండి అయితే సాఫ్ట్గా ఉండదండి, హార్డ్గానే ఉంటుంది. హార్డ్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని అయితే. అప్పుడే షక్కర్పారా అనేది పొరలు పొరలుగా వస్తుంది. పిండి సాఫ్ట్గా ఉంటే రాదండి. చూడండి ఇది షుగర్ సిరప్ని అంతా ఈ పిండిలో బాగా కలుపుకోవాలండి. మనం తీసుకున్న పిండికి షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి పిండిని అయితే. ఎక్కువ ప్రెషర్ వేయకుండా పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పొరలు పొరలుగా వస్తాయండి. చూడండి
నాకైతే షుగర్ సిరప్ అంతా కరెక్ట్‌గా సరిపోయిందండి. మీకు ఒకవేళ సరిపోకపోతే కొంచెం మిల్క్‌ని వేసి కలుపుకోండి పిండినైతే. చూడండి పిండినైతే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పిండినైతే సైడ్‌లో పెట్టేయాలండి. 10 మినిట్స్ తర్వాత పిండిని ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చూడండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చేసుకొని అన్నీ ఒక బౌల్‌లోకి అయితే వేసుకోవాలండి. ఇదే ప్లేట్‌లోనే రౌండ్‌గా చేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా మూత పెట్టి సైడ్‌లోకి పెట్టుకోవాలి. చూడండి ఇలా అంతా రౌండ్‌గా చేసుకుంటే రోల్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఆ తర్వాత ఫ్లోర్ మీద పొడి పిండినైతే జల్లుకోవాలండి. ఈ చపాతీ పిండిని పొడి పిండిలో అద్దుకొని రోల్ చేసుకోవాలండి. దీనికి షేప్ అయితే రాదండి రౌండ్‌గా అయితే. పిండి అయితే హార్డ్‌గా ఉండాది కాబట్టి. చూడండి ఇలా రౌండ్‌గా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌ని అయితే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకుంటా ఉన్నానండి. చక్కెరపార అంటే స్క్వేర్ షేప్‌లో ఉంటేనే బాగుంటాయండి చూసేదానికి. చూడండి అంతా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్‌నంతా తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే స్టోర్ చేసి 10-15 డేస్ ఈజీగా తినేయొచ్చండి ఈ రెసిపీని అయితే. అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. అంత టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఈ మందంగా అయితే ఉండాలండి. ఎక్కువ పల్చగా ఉండకూడదు. అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదండి. ఇంకోటైతే చూపిస్తాను చూడండి. సేమ్ ఇలానే ఫ్లోర్ మీద పొడి పిండిని జల్లుకొని పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలండి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఇచ్చేయొచ్చండి. చూడండి ఈ చపాతీని అయితే ఇంత మందంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎడ్జెస్‌ని అంతా కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్ లాగా. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. నాకైతే ఇలా కట్ చేసుకునే దానికి వీలుగా లేదండి. అందుకనేసి ఒక్కొక్క పీస్‌నైతే కట్ చేసుకుంటా ఉన్నానండి. చూడండి. ఇలా చేసుకుంటే కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సేమ్ అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి. ఇంకా పెద్దవి కావాలన్నా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత
ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకొని మీడియంలో హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే మీడియంగా హీట్ అయ్యిందండి. ఏదన్నా ఒక గరిటెతో ఈ చక్కెర పారాన్నంతా ఆయిల్లోకి వేసుకోవాలండి. ఆయిల్‌లో ఎంత సరిపోతే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలండి. ఎక్కువ హీట్ ఉండకూడదు. లోపల నుంచి బాగా ఫ్రై అయితాయి. ఆయిల్‌లో వేస్తా ఉండగానే కలపకూడదండి. విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆయిల్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో మెల్లగా కలుపుకోవాలండి. ఫ్రై అయితే వాటి అంతటగా అవే పైకి తేలొస్తాయి చూడండి. ఇప్పుడు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా కలుపుకుంటానే ఉండాలండి. బాగా ఈక్వల్‌గా ఫ్రై అయితాయి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు తీసేయాలండి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్‌నంతా బాగా తీసేసి ఒక ప్లేట్‌లోకైతే వేసుకోవాలి. అంతేనండి. మిగతావన్నీ సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే మీడియం హీట్‌లోనే ఉండాలండి. లేకపోతే గట్టిగా వచ్చేస్తాయండి. ఎక్కువ హీట్ అయిపోతే ఆయిల్ అయితే. చూడండి ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్‌లోకి తీసుకుందాము. ఎక్సెస్ ఆయిల్‌నంతా బాగా తీసేయాలి. అంతేనండి. షక్కరపార రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా గుల్లగా ఉంటాయండి ఈ షక్కరపార అయితే. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఎంత పొరలు పొరలుగా వచ్చాయి చూడండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. అంతేనండి. సంక్రాంతి స్పెషల్ షక్కరపార రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని అయితే ఈ సంక్రాంతికి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్‌లో తెలియచేయండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ.